ఇక మనం మాస ఫలితాలలో వృశ్చికం దాటగానే ధనుస్సులోకి ప్రవేశిస్తున్నాం. ఈ జూన్ నెలలో ఈ ధనుస్సు రాశి వారికి కొంత ఇబ్బందికరంగా, కొంత సుఖంగా ఉంటుంటుంది. కలత్రంతో విరోధం అంటే భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు ఏర్పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. బంధుజన విరోధం, బంధువుల చేత కూడా విరోధం పొందడం అనేటువంటిది, సంతానంచే విరోధం పొందడము, యత్నకార్య భంగం జరగడానికి ఆస్కారం ఉంది. ఇకపోతే ఈ ధనుస్సు రాశి వారికి జూన్ నెలలో గనక మనం చూసుకున్నట్టయితే, మొదటి వారంలో చూసుకున్నట్టయితే సంతాన విరోధము, కొడుకులతో కానీ బిడ్డలతో కానీ విరోధం ఏర్పడము, లేదా తల్లిదండ్రుల చేత విరోధం ఏర్పడము, అకాల భోజనం చేయడము, సమయానికి భోజనం చేయకుండా ఉండడము, అనారోగ్యము, ప్రతి విషయంలో భయపడుతూ కాలం గడపడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది ఈ ధనుస్సు రాశి వారికి మొదటి వారంలో. ఇక రెండవ వారంలో కనుక మనం వెళ్ళినట్టయితే అక్కడ కూడా అనారోగ్య పరిస్థితి, ఎక్కువగా సంచరించడం వల్ల, అంటే ఎక్కువగా ప్రయాణాలు పెట్టుకొని అనవసరంగా తిరుగుతూ ఉండడం వల్ల ఈచి బాధలు అంటారు. అనవసరంగా తిరగడం వల్ల అనారోగ్య పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మానసికమైనటువంటి ఒక బాధలు ఉంటాయి. ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోతారు. ఏ పని చేయాలన్నా కానీ ఈ పని అవుతుందో లేదో అనేటువంటి ఒక ఆలోచనల చేతనే మీరు ఆలోచిస్తగానే కాస్త ఆ పుణ్యకాలం కాలం దాటిపోతుంటుంది. ఆ కార్యక్రమాన్ని ఇంకోటి తీసుకొని చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పాప కార్యాచరణం చేయడం అనేటువంటిది ఉంటుంది. రెండవ వారంలో ఈ ధనుస్సు రాశి వారికి అనుకోకుండా కొందరు దుర్మార్గులైన మిత్రులు కలిసి పాపకార్యానికి పూనుకోవడానికి వాళ్ళు ఉత్సాహపరిస్తే దానికి మీరు కూడా చేయడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్త అవసరము ధనుస్సు రాశి వారికి రెండవ వారంలో. దీనివల్ల కొన్ని చిక్కులు వచ్చి సంఘంలో విలువ లేకుండా పోయి 10 మంది చేత చిక్కు తినడం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్త అవసరం. ఇక ధనుస్సు రాశి వారికి మూడవ వారంలో కనుక మనం చూసుకున్నట్టయితే అందరి చేత విరోధం, ఆత్మీయ బంధువుల చేత, స్నేహితుల చేత, అందరి చేత విరోధం ఏర్పడేటువంటి ఒక యోగం కలుగుతూ ఉంటుంది. కొన్ని కష్టాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. అనుకోని వార్తలు, ఊహించినటువంటి ఒక వార్తలు వినడం జరుగుతుంటుంది. కాబట్టి అన్నిటికీ తట్టుకొని నిలబడేటువంటి ఒక గుండె ధైర్యాన్ని తెచ్చుకొని, మనోధైర్యాన్ని తెచ్చుకొని నిలబడాలి ధనుస్సు రాశి వారు ఈ మూడవ వారంలో జూన్ నెలలో. ఇక మనం 4వ వారాన్ని కనుక మనం ప్రవేశించినట్టయితే బుద్ధి బలం చేత కొన్ని కార్యక్రమాలు మీరు సాధించుకొని రావడానికి ఆస్కారం ఉంది. యత్నకార్య సిద్ధి జరుగుతూ ఉంటుంది. అనుకున్న పనులు నెరవేర్చుకోవడం. మీరు మీ స్వగ్రామంలో, మీరు ఎక్కడో ఉద్యోగ రీతిలో ఉన్నప్పటికీ మీ స్వగ్రామంలో, మీ సొంత స్థలంలో గృహ నిర్మాణం చేసుకోవడానికి సంకల్పించుకోవడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. యత్నకార్య సిద్ధి అంటారు. యత్నకార్య సిద్ధి కూడా జరుగుతుంటుంది. తర్వాత కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంది. కానీ ప్రతిదానికి మీ మనోధైర్యానికి బుద్ధి బలాన్ని తోడు చేసి ఎలాంటి సంకటం వచ్చినా దాన్ని నివారించుకోవడానికి బుద్ధి బలం చేత అడుగులు ముందుకు వేయండి. అంతేగాని ఎవరో స్నేహితులు చెప్పారు, అది చెప్పారని చెప్పి ఇలాంటి వాటికి కనుక మీరు బయలుదేరినట్టయితే ఈ ధనుస్సు రాశి వారికి ఈ జూన్ నెలలో లేనిపోని చిక్కులు వచ్చి జైలు పాలు కావడానికి కూడా కారాగృహం అంటారు, జైలు పాలు కావడానికి కూడా ఆస్కారం పెడుతుంది. ఎందుకంటే కొంత దుర్మార్గులైనటువంటి ఒక స్నేహితుల మధ్యన ఏర్పడి పాపకార్యానికి పురిగొల్పుతారు. ఆ పురిగొల్పడం వల్ల దానివల్ల మీకు ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి బుద్ధి బలాన్ని, ఇటు మనోధైర్యాన్ని రెండింటిని ఆసరాగా తెలుసుకొని అలాంటి కార్యాలకు ముందుకెళ్లకుండా ఉండి జీవితాన్ని సుఖ సంతోషంగా గడపండి. మరి వీటికి ఈ బుద్ధి బలాన్ని మనకు ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనకు కలగాలి అంటే ఏం చేయాలి అంటే గురు చరిత్ర పారాయణం చేయండి. దత్త చరిత్ర, దత్తాత్రేయ స్వామి చరిత్రనే తీసుకోండి. ఆ దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను ప్రతిరోజు మీకు తోచినంతగా చదవండి ఆ పుస్తకాన్ని.
అందులో ఉన్న వృత్తాంతాన్ని. మీరు మనస్సులో ప్రతి క్షణం కూడా జయ గురుదత్త, జయ గురుదత్త అని చెప్పి దత్తాత్రేయ నామాన్ని స్మరణ చేస్తూ ఉండండి. ఆ దత్తుడు మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడి, ఈ నెలలో మీకు అధికమైన కష్టాలు రాకుండా సుఖాన్ని ప్రసాదిస్తాడు. జయ గురుదత్త.